హాయ్ అండి. ఈరోజు పంచమి స్పెషల్ రెసిపీస్ అనమాట. సో, చవితి నాడు ఉపవాసం ఉండి, పంచమి నాడు నైవేద్యం ఇస్తామండి దేవునికి. సో, నైవేద్యం కోసము అన్నీ చేస్తామన్నమాట. పప్పు, రసము, పచ్చడి, తాలింపు, ఫ్రై లాంటివి చేసేస్తాము. అలాగే పాయసం కంపల్సరీ అనమాట. సో, ఇవన్నీ రెసిపీస్ అండి. లిటరల్లీ నాకు 2½ అవర్స్ టైం పట్టింది ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి. నా దగ్గర సింగిల్ బర్నరే ఉంది కాబట్టి. సో, ఫస్ట్ పాయసంతో స్టార్ట్ చేశానండి. నేను మిల్లెట్స్‌ని నైటే నానబెట్టుకున్నాననమాట. వీటిని ఫాక్స్‌టైల్ అంటారండి. సామలని కూడా అంటారనమాట. సో, నేను కుక్కర్‌లోకి వాటర్ తీసేసి చేంజ్ చేసుకొని, ఇప్పుడు తీసుకున్న వాటర్ వేసిన కప్పుతోనే నేను మిల్లెట్స్‌ని కూడా నానబెట్టుకున్నానండి. సో, ఆ కప్పుతోనే 2 కప్స్ వాటర్ వేసేసి 4 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1½ కప్పు బెల్లం తీసుకున్నానండి. నేను సగ్గుబియ్యం కూడా హాఫ్ గ్లాస్ నానబెట్టుకున్నాను. సో, అందుకే 1½ కప్పు తీసుకున్నాను. లైట్‌గా వాటర్ వేసేసి బాగా కరిగించుకోవాలండి. సో, ఇలా కరిగిన బెల్లాన్ని కూడా మనము పక్కకు పెట్టుకొని చల్లబెట్టుకోవాలన్నమాట. సో, ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనము ఉడికించుకోవాలండి. కొంచెం మరిగిన తర్వాత మనము ఇందులోకి పాలు యాడ్ చేసుకోవాలి. సో, సగ్గుబియ్యం ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్‌గా అయిన తర్వాత పాలు యాడ్ చేసుకోవాలండి. నేనైతే ½ లీటర్ వరకు పాలు తీసుకున్నాను. సో, ఇలా పాలు వేసి కలపెట్టుకోవాలండి. సో, ఇప్పుడు ఇది పొంగొచ్చే వరకు మనము సిమ్‌లో చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఈ ప్రెషర్ పోయి ఫాక్స్‌టైల్‌ని కూడా మనం ఒకసారి ఇలా కలపెట్టుకోవాలండి మిల్లెట్స్‌ని. సో, ఇలా పొంగొచ్చేటప్పుడు కలపెట్టుకుంటూ ఉండాలి. ఒక 4, 5 పొంగులు రానిచ్చేంత వరకు ఉంటే బావుంటుందండి. సో, ఇలా బాగా మరిగిపోయిన తర్వాత పాలు మనము ఉడికించుకున్న మిల్లెట్స్‌ని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా బాగా మరిగిపోయినాయండి పాలు. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనము ఈ మిల్లెట్స్‌ని అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇవంతా ఉంటలు ఉంది కదండీ! మనం స్లోగా వీటన్నిటిని కూడా స్మాష్ చేసుకుంటూ పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. సో, ఇలా గరిటెతో అయినా కలిపెట్టుకోవచ్చండి. లేదంటే పొటాటో స్మాషర్ ఉంటే దాంతో అయినా నీట్‌గా ప్రెస్ చేసేసుకోవచ్చు. సో, ఇలా అంతా నీట్‌గా చేసేసుకుంటే పాయసం టెక్స్చర్ అనేది కూడా బావుంటుందండి. సో, ఇప్పుడు ఈ పాయసం కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సో, దీంట్లో వెంటనే బెల్లం వేయకూడదండి. ఒక్కొక్కసారి వేడి మీద బెల్లం కరిగించుకున్న బెల్లం వేయటం వల్ల ఇరిగినట్లు అనిపిస్తుందనమాట. సో, నేనైతే ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె పక్కకు తీసుకుంటానండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఆ గరిటె పక్కకు పెట్టేస్తాను. ఇంకా మనం ఇందాక ఉడికించుకున్నాం కదా పానకము, ఇది కూడా చల్లగా అయిపోయి ఉంటుందండి. ఇలా చల్లగా అయిపోయిన ఈ బెల్లం బెల్లం నీళ్ళని మనము వడగొట్టుకుంటూ వేసుకోవాలన్నమాట. ఏదైనా చెత్త ఉంటే పోతుంది. సో, ఇలా అక్కడక్కడ రౌండ్‌గా వేసేసుకోవాలండి. ఇంకా కలపెట్టుకోకుండా మనము కొంచెంసేపు పక్కన పెట్టాలి చల్లగా కావడానికి. సో, నేను దాని తర్వాత ఇలా కుక్కర్‌లోకి తరుక్కున్న టమాటా, అలాగే పప్పు కోసము పచ్చడి అవన్నీ ఉంటాయి కదండీ! సో, పప్పు వేస్ట్ అవుతదని నేను నైవేద్యంలో పెట్టడానికి లైట్‌గా ఒక్క రవ్వ అలా పెట్టాననమాట. సో, అవి కూడా ఒక 2 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత అన్నానికి పెట్టానండి. అన్నం ఉడికే లోపల నేను ఈ బెండకాయలని కూడా కట్ చేసుకుంటున్నాను. సో, ఇవి ఫస్టే నేను కడిగి ఆరబెట్టానండి. కొంచెం ఆరితే ఏమంటారు బంక అనేది లేకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. సో, అలా నేను అన్నం ఉడికే లోపల ఈ బెండకాయలన్నిటిని కూడా తరిగి పక్కన పెట్టేసుకున్నానండి. సో, సింగిల్ బర్నర్ అయినందుకు నాకు చాలా టైం పట్టింది. సో, ఇక్కడ చైనాలో వీళ్ళిచ్చింది మాకు ఇలా సింగిల్ బర్నర్‌లే ఇచ్చారనమాట. రోజు నాకు ఇలా ఇందుకే టైం ఎక్కువ తీసుకుంటుంది. సో, అందుకే నిదానంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. సో, బెండకాయలని కూడా తరిగి పక్కకు పెట్టేసుకున్నాను. సో, ఈ లోపల ఇది కూడా ప్రెషర్ వచ్చిందండి. సో, పప్పు పెట్టాలి కాబట్టి కొంచెం అలా ఉడికించుకున్నాననమాట. అలాగే ఈ టమాటాలను కూడా ఇప్పుడు మిక్సీ జార్‌లోకి మార్చుకుంటున్నానండి. సో, ఇవి కొంచెం చల్లగైనాక మిక్సీ పెట్టుకోవాలి. అలాగే మిగిలిపోయిన వాటర్‌ని కూడా నేను రసంలోకి యూజ్ చేశాననమాట. సో, ఈ టమాటా పచ్చడి కూడా బావుంటుందండి. మనం పోపు పెట్టేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా గుజ్జును కూడా వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపెట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, కారము, తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే కొబ్బరి పౌడర్ వేసుకున్నానండి. సో, ఇలా విడివిడిగా కాకపోయినా మీరు మిక్సీ జార్‌లో ఎండుమిర్చి, ఉప్పు, ధనియాలు అలా మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు. సో, నా దగ్గర విడివిడిగా పౌడర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసేసుకొని మనము క్యాప్ పెట్టేసి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే మన టమాటా పచ్చడి అనేది కూడా రెడీ అయిపోతుందండి. ఇదైతే చాలా బావుంటుంది ఈ వేలో. సో, ఇలా ఇది కూడా బాగా మగ్గిపోయిందండి. సో, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే ఈ రసంలో కూడా అన్నీ కూడా రసం పౌడర్ అన్నీ కూడా మిక్స్ చేసేసి అది కూడా ఉడికించి పక్కకు పెట్టుకున్నానండి.
సో ఇప్పుడు లెమన్ రైస్ కోసం కొంచెం కలర్ రైస్ మాకు అలవాటండి చేయటము ఏ పండగకైనా. సో అందుకే లెమన్ రైస్ కోసము ఇలా ఆయిల్ వేసేసి పోపు పెట్టుకున్నానండి. పల్లీలు వేసుకున్నాను. పల్లీలు లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి రైస్కి తగినంత. సో అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరి వేసుకున్నానండి. సో ఎండు కొబ్బరి కూడా కొంచెం లైట్గా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకొని పక్కకు తీసుకున్నాక నేను నిమ్మకాయ వేసాను అనమాట. సో తగినంత నిమ్మకాయ కూడా వేసేసుకొని కలిపేసి ఇది కూడా పక్కకు పెట్టేసుకున్నానండి. సో తర్వాత లాస్ట్లో అన్నం యాడ్ చేసుకోవటమే. ఈ లోపల ఇప్పుడు పాయసం కోసం ఫస్ట్లో పక్కకు పెట్టాం కదా, అది కొంచెం చల్లగా ఉంటుంది. ఇప్పుడు మనము దీంట్లో నెయ్యిలో జీడిపప్పులు వేయించేసి ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మనము వేసిన బెల్లంని కూడా మొత్తం ఒకటేసారి కలిపెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనము ఈ పాయసము విరగకుండా, అంటే పాలు వేసినప్పుడు ఒక్కొక్కసారి విరిగినట్లు అనిపిస్తుంది కదా, అలా విరగకుండా మనకు టెక్స్చర్ అనేది బాగుంటుంది. సో అది కూడా అలా కలిపి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ లెమన్ రైస్ దాంతో కూడా రైస్ వేసేసి మిక్స్ చేసుకున్నానండి, అంతే. సో ఇలా లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. అన్నీ చిన్న చిన్నవన్నీ ఇలా అన్నీ అయిపోయాయండి. లాస్ట్లో ఫ్రై చేసేది మాత్రం లాస్ట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతే నైవేద్యానికి అన్నీ రెడీ అయిపోయినట్టేనండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత తరుక్కున్న బెండకాయల్ని కూడా ఇలా స్లోగా వేసుకోవాలి. సో నురుగంతా కిందికి వచ్చేసిన తర్వాత మనము కలిపెట్టుకోవాలన్నమాట. బెండకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఈ వేలో. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెండకాయలన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. సో బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని పల్లీలు జీడిపప్పుల్ని కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. సో అవి కూడా ఇలా పక్కకు పెట్టేసి తర్వాత బాండీలోని నూనెను వేరే గిన్నెకి తీసేసుకోవాలండి. లేదు అంటే వేరే ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఆ ఆయిల్ని పక్కకు తీసేసి అదే ప్యాన్లో లైట్గా ఒక స్పూన్ నూనె ఉంచేసి దాంట్లో జీలకర్ర, కొంచెం పసుపు, కారము, ఉప్పు, కొబ్బరి పౌడర్ వేసానండి. సో ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మీకు పెన్నం హీట్గా ఉందనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫస్ట్ కారాలు వేసుకొని మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఆన్ చేసుకోండి, అప్పుడు మాడకుండా ఉంటుంది. సో ఇలా కారాలు మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ బెండకాయలు, పల్లీలు, జీడిపప్పులు వేసేసి మిక్స్ చేసుకోవటమే. మన బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మీ దగ్గర కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. సో చైనాలో కరివేపాకు దొరకదు, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. సో అందుకే నేను దేంట్లో కూడా వాడలేదు. సో ఇలా బెండకాయ ఫ్రై, రైస్, లెమన్ రైస్, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పాయసము, ఇవి మిల్లెట్స్ పాయసం అండి, చాలా బాగుంది. అలాగే టమాటా కర్రీ, రసము, లాస్ట్లో పండుగ రోజు ఖచ్చితంగా పెరుగుతో ఫినిష్ చేయాలండి. అప్పుడే మనకు డైజెషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ముందు రోజు ఉపవాసం ఉండి వెంటనే అవన్నీ తిన్నామంటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పెరుగన్నంతో కంపల్సరీ ఫినిష్ చేయాలన్నమాట. సో అవన్నీ కూడా నైవేద్యం పెట్టానండి. సో నైవేద్యం పెట్టిన తర్వాత పాయసంతో స్టార్ట్ చేస్తామన్నమాట. చాలా బాగుందండి పాయసం కూడా. ఇలా ఈరోజు నాగుల పంచమి ఫెస్టివల్ అనేది ఫినిష్ చేశామండి. సో ఈరోజు ఇదే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.